మస్తాన్ సాయి కేసులో రోజుకో నిజం, పూటకో వీడియో బయటకొస్తున్నాయి. అమ్మాయిలను టార్గెట్ చేసి అనేక మంది వీడియోలను రికార్డ్ చేసి అమ్ముకున్న నీచుడు మస్తాన్ సాయి డ్రగ్స్ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు అనేక అరాచకాలకు కెరాఫ్ అడ్రస్గా మారాడు మస్తాన్ సాయి. మస్తాన్ సాయి కేసులో భయంకర నిజాలు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కటిగా అతని ఆగడాలు బయటకు వస్తున్నాయి. లావణ్య ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలను బయటపెట్టారు. మస్తాన్ సాయి యువతులను ట్రాప్ చేసి నగ్నంగా వీడియో కాల్స్ రికార్డు చేయడం, ఆ తర్వాత అవే వీడియోలతో బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకోవడం, ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి మళ్లీ రికార్డ్ చేసి లోబర్చుకోవడం, పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులు వంటి విషయాలను నార్సింగి పోలీసులు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు. మస్తాన్ సాయి అమ్మాయిల వీడియోలను ప్రత్యేకంగా యాప్ క్రియేట్ చేసి పోర్న్ సైట్లో న్యూడ్ వీడియోలు అప్లోడ్ చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. వీడియోలు, ఆడియోలు అమ్మి లక్షలు సంపాదించాడు. ఒక్కో అమ్మాయికి ఒక్కో ఫోల్డర్ క్రియేట్ చేసి పదుల సంఖ్యలో వీడియోలు అప్లోడ్ చేశాడు. ఇంట్లో పార్టీల పేరుతో అమ్మాయిలను నమ్మించి న్యూడ్ వీడియోలు చిత్రీకరించాడు. అయితే ఇప్పటికి చేసిన నేరాలను మస్తాన్ సాయి అంగీకరించాడు. డ్రగ్స్ టెస్ట్లో మస్తాన్ సాయితో పాటు మరొకరికి పాజిటివ్ వచ్చింది. మస్తాన్పై ఎన్డీపీఎస్ సెక్షన్ 27 కింద కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ మూలాలపై ఫోకస్ చేశారు. మస్తాన్ సాయి డ్రగ్స్ సేవించి మత్తులో లావణ్య ఇంటికి వెళ్లి గొడవ చేశాడని తెలిపారు. గత నెల 30న లావణ్య ఇంటికి వెళ్లి హత్యాయత్నం చేసినట్లుగా కూడా వెల్లడించారు. యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. మస్తాన్ సాయి ల్యాప్టాప్లో ఉన్న లావణ్య వీడియోలను రాజ్ తరుణ్ గతంలో తొలగించాడు. అయితే అంతకుముందే మస్తాన్ సాయి ఆ వీడియోలను ఇతర డివైజ్లోకి కాపీ చేసుకున్నాడు. లావణ్యను చంపేందుకు పలుమార్లు ప్రయత్నించాడు. హార్డ్ డిస్క్ కోసం ఆమెను హత్య చేయడానికి పథకం వేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితుడి హార్డ్ డిస్క్ లో పెద్ద ఎత్తున యువతుల నగ్న వీడియోలు ఉన్న నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హార్డ్ డిస్క్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. అందులోని వీడియోల్లో ఉన్న బాధితుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. బాధితులు ముందుకొస్తే కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు మస్తాన్ సాయి డ్రగ్స్ లింకుల మీద కూడా పోలీసులు దృష్టి సారించారు. అయితే గుంటూరు జిల్లా నల్లచెరువు ప్రాంతానికి చెందిన మస్తాన్ సాయి బీటెక్ చదివేటప్పుడే తప్పుదారి పట్టాడు. అతడి తండ్రి రామ్మోహన్ రావు గుంటూరులోని మస్తాన్ దర్గాకు వారసత్వ ధర్మకర్త. కుటుంబానికి పేరు ప్రతిష్టలున్న జల్సాలకు అలవాటు పడిన మస్తాన్ సాయి దారి తప్పాడు. ఇంజనీరింగ్ చదివే టైంలో మత్తు పదార్థాలకు అలవాటు పడ్డట్లుగా పోలీసులు చెబుతున్నారు. మరి మస్తాన్ సాయి కేసులో పోలీసుల విచారణలో మున్ముందు ఇంకెన్ని నిజాలు బయటపడతాయో, ఇంకెంతమంది బాధితులు బయటకు వస్తారో వేచి చూడాలి.